కమలం గుర్తుకు ఓటేద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గారిని గెలిపిద్దాం. అతడే ఒక సైన్యం, తెలంగాణ ధైర్యం. అతడే ఒక పంతం, ఇక దొరదోపిడి అంతం. ప్రజాస్వామ్య పరిరక్షణ బాటలోన నడిచే దరగోరు నాయకులం మెడలే ఇక వంచే. కమలం గుర్తుకు ఓటేద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గారిని గెలిపిద్దాం. మన చెమ్మికుంట జంగు చేసే ఈటల రాజన్న, మడి పెళ్లి పిడికిలెత్తనే ఈటల రాజన్న, మచిని పల్లి ముందు కురికెనే ఈటల రాజన్న, కోర పెళ్లి సైరనూదెనే ఈటల రాజన్న. తను పూల వావిలాలతో ఈటల రాజన్న, వీణ బంక విసిల్ కొట్టనే ఈటల రాజన్న, బీజేపీ జెండ ఎత్తిరే ఈటల రాజన్న, నీ గెలుపు కాయమన్నరే ఈటల రాజన్న. కమలం పైరు కోయిల కుసింది, పల్లె దరువులు వేసింది, పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి, పైరుతో శృతి కలిపి పల్లెతో జత కలిసి, రావయ్య రావయ్య రామసక్కని సీతయ్య, రావయ్య రావయ్య రామసక్కని సీతయ్య. దూసే పల్లెల్లో మెత్తని ప్రేమలు నింపావు, తెంచుకుపోయే గుండెల్లో తీయని ముళ్ళే వేశావు. ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు, ఇన్నాళ్ళు వేచిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు. రావయ్య రామసక్కని సీతయ్య. మన రాయలసీమోరన్న దండై కదలాలే, ఉద్యమ చెండై ఎగరాలే, రాగవు ఎత్తాలే, ఈటల రాజన్నత నడవాలే, పరిగీసి కొట్లాడగా ఈటల బోనం కావాలే, బహుజన యుద్ధం కొరకు ఈటలతో సిద్ధం కావాలే. దండై కదులాలే, దండై కదలాలే, ఉద్యమ చెండై ఎగరాలే, రాగం ఎత్తాలే, ఈటల రాజన్నత నడవాలే.
మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓయ్! తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓహో తెలంగాణ కాషాయం తెలంగాణ ఓయ్! తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓహో కుటుంబాల పాలనకు పాతర వేద్దాం జన జాతర చేద్దాం తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం ధర్మ యుద్ధం చేద్దాం బోల్ కుటుంబాల పాలనకు పాతర వేద్దాం జన జాతర చేద్దాం తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం ధర్మ యుద్ధం చేద్దాం ఓహో కుటుంబంలో పాలనకు తెలంగాణ రక్షకులై తెలంగాణ ఓయ్! తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓహో అద్వానీ యుద్ధ నీతి దండిగున్నది మనకు అండగున్నది అటల్జీ చేసిన అభివృద్ధి ఫలితమే ముందుకు నడుపుతున్నది ఓయ్! అద్వానీ యుద్ధ నీతి దండిగున్నది మనకు అండగున్నది అటల్జీ చేసిన అభివృద్ధి ఫలితమే ముందుకు నడుపుతున్నది ఓహో అద్వానీ యుద్ధ నీతి అటల్జీ హే అభివృద్ధి అద్వానీ ఓయ్! తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా అమిత్ షా దిద్దినాడు వీర తిలకమే విజయం మనకు తథ్యమే మోడీజీ పూరించే గెలుపు శంఖమే ఆగదు జన ప్రవాహమే హోయ్! అమిత్ షా దిద్దినాడు వీర తిలకమే విజయం మనకు తథ్యమే మోడీజీ పూరించే గెలుపు శంఖమే ఆగదు జన ప్రవాహమే ఓహో జనగంగే కొంగెనట ఘన విజయం సత్యమట ఘన విజయం హోయ్! తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓహో నిధులన్నీ ఇచ్చేది ఢిల్లీ కేంద్రం మోడీ సారు పుణ్యము ఒత్తగారి సొమ్ములేమో అల్లుడు దానం ఇదే దొరల విధానం హ! నిధులన్నీ ఇచ్చేది ఢిల్లీ కేంద్రం మోడీ సారు పుణ్యము అత్తగారి సొమ్ములేమో అల్లుడు దానం ఇదే దొరల విధానం ఓహో కేసీఆర్ గొప్పలట కేంద్రం ఇచ్చే నిధులతోటి కేంద్రం ఇచ్చే తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓహో టైగర్ అల్లె కదిలినాడు మన కిషనన్న కమలం జెండా బట్టి దేశ ద్రోహుల తరిమే శాంతి భద్రతే తన జయం అంటూ హో! టైగరల్లె కదిలినాడు మన కిషనన్న కమలం జెండా బట్టి దేశ ద్రోహుల తరిమే శాంతి భద్రతే తన ధ్యేయం అంటూ ఓహో టైగర్ అల్లె కదిలినాడు కోసోయం జెండ బట్టి టైగర్ అల్లె తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా
దండగున్నడు ధైర్యంగుండమన్నాడు రఘునందన్ రాజా సింగు మన అరవిందు జెండలెత్తమన్నారు బండి సంజయన్న అన్న దండగున్నడు ధైర్యం గుండమన్నడు రఘునందన్ రాజా సింగు మన అరవిందు జెండలెత్తమన్నారు ఆదివాసి స్వయం బాబు అన్నదన కాషాయ సైనికులే తెలంగాణ రక్షకులు కాషాయ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా హుజురాబాదు గడ్డ మీద మందోయల మంద బీజేపీ జెండ ఎగరేద్దాం మందోయల మంద హుజురాబాదు గడ్డ మీద మందోయల మంద బీజేపీ జెండా ఎగరేద్దాం మందోయల మంద ఈటల రాజన్న పాట మందోయల మంద కమలం పువ్వై పూసెనాట మందోయల మంద నీ బాటల వస్తున్నమే ఈటల రాజన్న నీ మాటకు సయ్యన్నమే ఈటల రాజన్న నీ అడుగులో అడుగైతమే ఈటల రాజన్న నీ అండగమే ముంటమే ఈటల రాజన్న నీ జెండా అందుకుంటమే ఈటల రాజన్న నిన్ను గుండె కత్తుకుంటమే ఈటల రాజన్న నీ ప్రేమ పంచుకుంటమే ఈటల రాజన్న నీ మనసు గెలుచుకుంటమే ఈటల రాజన్న కమలం ధర్మానికి అధర్మానికి మధ్య సంగ్రామం జరుగుతుంది. ఇదొక కురుక్షేత్రం లాగా ఉంటది. కౌరవులకు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది. హుజురాబాద్ నుండే మరొక ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఈ హుజురాబాద్ గెలిపే రేపు తెలంగాణ ప్రజానికా యొక్క ఆత్మగౌరవ గెలుపుగా ఉండేటువంటి ఆస్కారం ఉంటది. బదులే చెప్పేటి ఎగువకి కోడతడే తరతరాల నిసీతి దాటే చిరువేకువ జాడతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే ఇవాళ నేను ఒక్కరిని ఎదుర్కోవచ్చు కాక ఈ పరంపర రాబోయే కాలంలో కూడా వచ్చే ఆస్కారం ఉన్నది. ఇది కనుక ఇట్లా కొనసాగితే తెలంగాణ సమాజం బానిసత్వంలో కూరుకుపోయే ఆస్కారం ఉంది. దీన్ని కాపాడుకునే కర్తవ్యం ఒక నా మీద మా హుజురాబాద్ ప్రజల మీద మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజం మీద ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ జరిగే ఎన్నికలు కేసీఆర్ ఆంకానానికి, కేసీఆర్ డబ్బుకు, కేసీఆర్ మద్యానికి మన ఆత్మగౌరవం మధ్య పోరాటం జరుగుతా ఉంది. అతడే ఒక సైన్యం తెలంగాణ ధైర్యం అతడే ఒక పంతం ఇక దొరదోపిడి అంతం ప్రజాస్వామ్య పరిరక్షణ బాటలోన నడిచే దళకోరు నాయకులం మెడలే ఇక వంచే కమలం గుర్తుకు ఓటేద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గారిని గెలిపిద్దాం. జై బోలో ఈటల రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా పులకించిన ఈ నేలంతా పచ్చగా అయిపోయా. నీ మాటే మా మాటయ్యా, నీ చూపే శాసనమయ్యా. నగదారిలో అన్నమయన్న నగదారిలో అన్నమయన్న నగదారిలో అన్నమయన్న ఇట్టాల
మల్లె చెట్టు కిందకెళ్ళి నడిచిపోతుండే నగదారిలో నడిచిపోతుండే నగదారిలో మల్లె చెట్టు కింది నడిచిపోతుండే నగదారిలో నడిచిపోతుండే నగదారిలో మంచి మంచి మల్లెలన్నీ రోసి నగదారిలో అన్నకు రోసి నగదారిలో మంచి మల్లెలన్నీ రోసి నగదారిలో అన్నకు రోసి నగదారిలో దండ నగదారిలో దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా అలై బొలై తీసుకొని అన్న వెంట పోదమా మన ఈటల రాజన్నతో భాగమై పోదమా దోస్తర దిల్ ఆహాయ్ దోస్తర దిన్ అచల్ దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా అలై బొలై తీసుకొని అన్న వెంట పోదమా దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా అలై బొలై తీసుకొని అన్న వెంట పోదమా మన ఈటల రాజన్నతో భాగమై పోదమా దోస్తర దిల్ ఆహాయ్ దోస్తర దిన్ అచల్ దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా అలై బొలై తీసుకొని అన్న వెంట పోదమా తిరిగేసిన పల్లెలు చూడు తరుగేసిన దునియా చూడు తన చూపుల కందని దూరము తరగని జాతరను చూడు తన ధన డప్పులు చూడు గడపుంటే దండును చూడు జన గుండెల చప్పుల రగిలే జ్వాలల గర్జనలు చూడు వేడి కోటల కోటలి కాని మాటల కారణ చల్లవిగా జత కట్టిన బీజేపీ జెండైగా జన చేతిలో ఎగిరెనిగా జై 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 ఈటల జై మాయన్న నగదారిలో అన్నమయన్న నగదారిలో అన్నమయన్న నగదారిలో అన్నమయన్న ఇట్టాలన్న నగదారిలో ఇట్టాలన్న నగదారిలో ఈటల రాజన్నరన్న అన్నమనన్న నగదారిలో అన్నమనన్న నగదారిలో మల్లె చెట్టు కిందకెళ్ళి నడిచిపోతుండే నగదారిలో నడిచిపోతుండే నగదారిలో మల్లె చెట్టు కింది నడిచిపోతుండే నగదారిలో నడిచిపోతుండే నగదారిలో మంచి మంచి మల్లెలన్నీ రోసి నగదారిలో అన్నకు రోసి నగదారిలో మంచి మల్లెలన్నీ రోసి నగదారిలో అన్నకు రోసి నగదారిలో దండ నగదారిలో
ఇవాళ నేను ఒక్కరిని ఎదుర్కోవచ్చు కాక ఈ పరంపర రాబోయే కాలంలో కూడా వచ్చే ఆస్కారం ఉన్నది. ఇది కనుక ఇట్లే కొనసాగితే తెలంగాణ సమాజం బానిసత్వంలో కూరుకుపోయే ఆస్కారం ఉంది. దీన్ని కాపాడుకునే కర్తవ్యం ఒక నా మీద మా హుజరాబాద్ ప్రజల మీద మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజం మీద ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ జరిగే ఎన్నికలు కేసీఆర్ ఆంకానానికి, కేసీఆర్ డబ్బుకు, కేసీఆర్ మద్యానికి మన ఆత్మగౌరవం మధ్య పోరాటం జరుగుతా ఉంది. అతడే ఒక సైన్యం తెలంగాణ ధైర్యం, అతడే ఒక పంతం ఇక దొరదోపిడి అంతం. ప్రజాస్వామ్య పరిరక్షణ బాటలోన నడిచే దళకోరు నాయకులం మెడలే ఇక వంచే. కమలం గుర్తుకు ఓటేద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గారిని గెలిపిద్దాం. జై బోలో ఈటల రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తుకే. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. ధర్మానికి అధర్మానికి మధ్య సంగ్రామం జరుగుతుంది. ఇది ఒక కురుక్షేత్రం లాగా ఉంటది. కౌరవులకు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది. హుజరాబాద్ నుండే మరొక ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఈ హుజరాబాద్ గెలిపే రేపు తెలంగాణ ప్రజానికాయం యొక్క ఆత్మగౌరవ గెలుపుగా ఉండేటువంటి ఆస్కారం ఉంటది. బదులే చెప్పేటి ఎగువకి కోరతడే తరతరాల నిశీతి దాటే చిరువేకువ జాడతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే. నీ బాటల వస్తున్నమే ఈటల రాజన్న, నీ మాటకు సయ్యన్నమే ఈటల రాజన్న, నీ అడుగులో అడుగైతమే ఈటల రాజన్న, నీ అండగమే ముంటమే ఈటల రాజన్న, నీ జెండా అందుకుంటమే ఈటల రాజన్న, నిన్ను గుండె కత్తుకుంటమే ఈటల రాజన్న, నీ ప్రేమ పంచుకుంటమే ఈటల రాజన్న, నీ మనసు గెలుచుకుంటమే ఈటల రాజన్న. కమలం హుజరాబాదు గడ్డ మీద మందోయల మంద, బీజేపీ జెండ ఎగరేద్దాం మందోయల మంద. హుజరాబాద్ గడ్డ మీద మందోయల మంద, బీజేపీ జెండా ఎగరేద్దాం మందోయల మంద. ఈటల రాజన్న పాట మందోయల మంద, కమలం పువ్వై పూసెనాట మందోయల మంద. నమ్మి నడిచిన కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల సాహసానికి మారుపేరు మేం. ఆకలి ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, కానీ దేశానికి మాత్రం తక్కువలేదు బిడ్డ, ఆత్మగౌరవానికి తక్కువలేదు బిడ్డ. సావనైనా సత్తా, సావనైనా సత్తా, కానీ లొంగిపోనని చెప్పిన, లొంగిపోనని చెప్పిన. నీ రాజ్యం, నీ రాజ్యం, నీ పోలీసులు నన్ను ఏమి చేయాలని చెప్పిన. సోషల్
సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది కూడా గొప్పగా పనిచేస్తుంది కాబట్టి అందరి దగ్గర ఆర్గనైజ్డ్ గా మంచి ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎట్లాగో పేపర్ వాళ్ళు రాయరు, టీవీలలో మన బొమ్మలు కనబడాయి, ఎందుకంటే సగం టీవీలు వాళ్ళయే సగం పేపర్లు మనయే, అవునా? కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఫోనే మనకు ఆయుధం, దాన్నే వాడుకుందాం. దాంతోటే విప్లవం సృష్టించవచ్చు, దాంతోటే మార్పు తీసుకురావచ్చు. ఒక్కరికి కష్టం వస్తే మొత్తం నియోజకవర్గంలో ఏం జరిగిందో 5 నిమిషాలలో సోషల్ మీడియాలలో తెలుసుకోవాలి. మన సార్ చెప్పిండు కదా, సెల్ ఫోన్లలో టింగ్ టింగ్ అని బిల్లులు పడితేనట కొందరికి కళ్ళు మండినాయట. కళ్ళు ఎవరికి మండలేదు సారు, కళ్ళు ఏమైనా మండితే నీ పక్కన ఉన్న వాళ్ళకి మండుతాయి. ఇక రేపు హుజురాబాద్ లో కూడా మా సెల్ ఫోన్లు టింగ్ టింగ్ అని మోగితే మీ కారు గుర్తుల గుండెలు గుబేలు మరి మోగేలాగా మోగిస్తామని చెప్పి తెలియజేస్తాం. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి రాజకీయాలు చేసి ఈ దేశాన్ని అల్లకల్లోలం సాగించిన కాంగ్రెస్ కు ప్రజానికి గుణపాఠం చెప్పారు, బీజేపీకి పట్టం కట్టారు మోడీ గారి నాయకత్వాన్ని. కాంగ్రెస్ రాజ్యం మనందరికి కూడా తెలుసు అవినీతిమయం. ఎలా ఉండిందయ్యా అంటే పిఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? పిఎం ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉందో. ఆ రోజు ఎలా ఉండింది అంటే ఒక అడుగు ముందుకే 3 అడుగులు వెనక్కి, 1 స్టెప్ ఫార్వర్డ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్. సిచ్యువేషన్ వాజ్ ఆక్వర్డ్ ఎట్ ద టైమ్. దట్ వాజ్ ద కాంగ్రెస్ రీజన్. అదే కాదు, కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళంలో. అవినీతి ఆకాశానికి ఎక్కింది. మన అన్ని భూమిని వదిలిపెట్టరా. భూమి పైన కామన్వెల్త్ కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్తా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఆకాశాన్ని వదిలిపెట్టరా, అంతరిక్షాన్ని వదిలిపెట్టరా, భూమిని వదిలిపెట్టరా, భూగర్భాన్ని వదిలిపెట్టరా. వాములు తినే స్వాములు వారికి పచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా దొరికినట్టుగా దోచిపారేశారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ నౌ? దెన్ అండ్ నౌ దేర్ ఇస్ ఎ ఏబుల్ లీడర్ అండ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. దేర్ ఇస్ ఎ లీడర్ హూ డిసైడ్స్. మోడీ మీన్స్ 3D, decisive dynamic development, 3-in-1 Narendra Modi. This is not what Venkaiah Naidu is saying. This is the entire country and the entire world is saying. American President Barack Obama said he is a rock star. Indian Prime Minister is a rock star. This is what Obama has said. అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, కువైట్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనం అంతా మోడీ 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 అని అంటున్నారంటే కారణం ఏంటి? హైదరాబాద్ లో మోడీ అనొచ్చు, సుల్తాన్ బజార్ లో మోడీ అనొచ్చు, గుజరాత్ లో మోడీ అనొచ్చు, మధ్యప్రదేశ్ లో మోడీ అనొచ్చు. కానీ అమెరికాలో, చైనాలో, జర్మనీలో, జపాన్ లో, సింగపూర్ లో, మలేషియాలో, మరి కువైట్ లో, దుబాయ్ లో కూడా మోడీ, సౌదీ అరేబియాలో కూడా మోడీ 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 అంటున్నారు. మన నాయకుడి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ వలన, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ వల్ల ఇవాళ ప్రపంచం ఇండియా చూస్తుంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా అండ్ ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద భారతీయ జనతా పార్టీ. మన మిత్రులు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక గత వైభవాన్ని తలుచుకుంటూ దుఃఖ పర్యంతం అయిపోతూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాత్రి పొగులు, ఉదయం సాయంత్రం తప్పుడు ప్రచారం చెప్తే ఇంకొక మార్గం లేదు. కార్యకర్తలుగా మిమ్మల్ని కోరేది ఒకటే, నేను మిగతా విషయాలు ప్రధానమంత్రి గారు చెప్తారు. కార్యకర్తలుగా ఉన్న మనం ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలి, పల్లె పల్లెకు తీసుకెళ్లాలి, జనానికి అందరికి కలవాలి, ప్రతి ఒక్కరి తలుపు తట్టాలి, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో సామగ్రి ఇది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీలు, అవి ప్రధానమంత్రి గురించి చెప్పవు, కేంద్రాన్ని గురించి చెప్పవు. కేంద్రానికి మనం కార్యకర్తలందరం కూడా పార్టీ యొక్క చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరదీపిక చేసుకుని కార్యకర్తలంతా కార్యోన్ముఖులై రాబోయే 3 సంవత్సరాల్లో ఇంటింటికి వెళ్ళాలి, గడప గడపకు వెళ్ళాలి. गली गली में जाना, घर घर जाना, जन जन से मिलना, सबके साथ बात करना, एक ही मात्र विकास विकास विकास।